హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రైడే స్పెషల్ అండి మా ఇంట్లో టమాటా పప్పు అండి. అండ్ గోంగూర పచ్చడిలో ఏం చేశానంటే ఎండుమిరపకాయలు వేసి చేశానండి. చాలా బాగుంది చట్నీ అయితే గోంగూర పచ్చడి. ఆ ఎండుమిరపకాయలు గోంగూర వేసి పచ్చడి నూరితే చాలా బాగుంటుందండి. చూడండి నాకైతే ఊరిలో వస్తున్నాయండి. చాలా టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. అండ్ ఆ టేస్ట్ అయితే పాతకాలం అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా, అలాంటి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఎండుమిరపకాయలు వేస్తే. అండ్ టమాటా పప్పు అండి, టమాటా పప్పు కూడా చాలా టేస్టీగా ఉందండి. టమాటా పప్పులో టమాటాలను అండ్ కొంచెం బీరకాయ వేసానండి, చాలా టేస్ట్ ఉంటుంది అదైతే. అండ్ వాటితో పాటు సాంబార్ పెట్టానండి, సాంబార్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ములక్కాయలు, క్యారెట్ అండ్ సొరకాయ అలాంటి కూరగాయ ముక్కలన్నీ వేసి చేశానండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి.